ఆదర్శములను ప్రపంచంలో విచారణ చేసేటటువంటి ఉత్కృష్టమైన గతివిధులను ఆలంబన చేసుకునే మహామానవులు బహిరంగంలో లేమిలో ఉన్నట్టు కనిపించినా అంతరంగంలో ఎంత సమృద్ధితో మరియు సుఖ సంతోషాలతో ఉన్నారో చూసి నా హృదయం కూడా పులకించింది. వారి శాంతి అయిన అంతఃకరణాన్ని స్పృశించింది. పుణ్యాత్మ యుధిష్ఠిరుడు కొంతసేపు నరకంలో ఆగినప్పుడు అక్కడున్న ప్రాణులు ఎంత ఆనందంలో మునిగిపోయారో తెలిపే మహాభారతంలోని సంఘటన నాకు నిరంతరం గుర్తుకు వస్తుంది. పుణ్యాత్మల స్మృతి మాత్రముతోనే నాకు ఇంత సంతోషము ప్రకాశము లభిస్తే వారు స్వయంగా ఎన్ని దివ్య అనుభూతులు అనుభవించేవారో అని అనుకుంటూ ఉంటాను. ఈ అసహ్యకరమైన ప్రపంచంలో ఏమాత్రము సౌందర్యం ఉన్నా అది ఈ పుణ్యాత్మల అనుదానమే. అసీమ అస్థిరతతో నిరంతరం ప్రేత పిచాచాల వలె హాహాకార నృత్యం చేసే అణువు పరమాణువులతో నిండిన ఈ ప్రపంచంలో ఉన్న స్థిరత్వము శక్తి ఈ పుణ్యాత్మల ద్వారానే ఉత్పన్నమైనది. అన్ని చోట్ల వెదజల్లబడి ఉన్న జడ పంచతత్వాలలో కనిపించే సరసత శోభ ఈ సత్పథగాముల ప్రయత్న పురుషార్థమే. ప్రలోభనాలు ఆకర్షణల బంధనాలు ఛేదించుకొని ఎవరైతే ఈ సృష్టిని సుగంధమయం చేసి శోభాయమానంగా చేయాలని సంకల్పించారో వారి శ్రద్ధయే పృథ్వీని ధన్యం చేస్తున్నది. ఎవరి పుణ్య ప్రయత్నాలు లోక కళ్యాణానికి నిరంతరం గతిశీలంగా ఉన్నాయో అటువంటి నరనారాయణుల దర్శనం స్మరణం చేసుకొని పుణ్యం పొందాలనే కోరిక నిరంతరం ఉండేది. వారి చరణధూళి శిరస్సున వేసుకుని నన్ను నేను ధన్యం చేసుకోవాలనే కోరిక నిరంతరం ఉండేది. తన ఆత్మను పరమాత్మగా మార్చుకున్న ఆ పురుషోత్తములలో ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూసి ఈనాడు కూడా ఈశ్వరుడు సశరీరంగా పృథ్వీ మీద నివసిస్తూ తిరుగుతున్నాడని స్పష్టంగా కనిపించేది. నా నలువైపులా ఇంత పుణ్య పరమార్థములు కనిపిస్తూ ఉంటే సంతోషం కలగడమే కాకుండా ఇక్కడే అనంతకాలం ఉండాలని మనస్సులో కోరిక ఉదయించేది. ఈ పుణ్యాత్మల సాన్నిధ్యంలో స్వర్గము, ముక్తి, సిద్ధి మొదలైన వాటి కంటే చాలా ఎక్కువ ఆనందం పొందగలం. ఈ అనుభూతిని నేను ఎప్పుడైతే స్వయంగా నిరూపించుకున్నానో కష్టములతో కూడిన జీవిత విధానం మధ్య ఈ విశ్వ సౌందర్య స్మరణ నాకు నిరంతరం ఉల్లాసాన్ని ఇచ్చేది.